ఒక బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టించిన సూపర్ స్టార్ రజనీకాంత్ వరుసగా ఫ్లాప్లను అందుకున్నాడు. వరుస ఫ్లాప్లు పడటంతో రజనీ పని అయిపోయింది అనుకున్న టైంలో కోలీవుడ్ రికార్డులను షేక్ చేశారు తలైవా. డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ మేకింగ్, అనిరుద్ధ్ అదిరిపోయే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఇంకా రజనీ మేనరిజమ్స్ సినిమాను 600 కోట్ల క్లబ్లో చేర్చాయి. ఆ తర్వాత చేసిన 2 సినిమాలు వేటయాన్, కూలీ సినిమాలో మళ్లీ ఫ్లాప్ అయ్యాయి. దీంతో ఇప్పుడు అందరి కళ్ళు జైలర్ 2 పైనే ఉన్నాయి. ఫస్ట్ పార్ట్ సాధించిన సక్సెస్ ఒకెత్తైతే సెకండ్ పార్ట్ కోసం నెల్సన్ పడుతున్న కష్టాలు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యాయి. జైలర్ మొదటి భాగం అంత పెద్ద హిట్ అవ్వడానికి మెయిన్ రీజన్ క్లైమాక్స్లో వచ్చే గెస్ట్ అపియరెన్స్లో. మోహన్ లాల్, శివరాజ్ కుమార్ వంటి దిగ్గజాలు స్క్రీన్ మీద కనిపించగానే థియేటర్లు దద్దరిల్లిపోయాయి. అదే మ్యాజిక్ను రిపీట్ చేయాలని నెల్సన్ జైలర్ 2ను మరింత భారీగా ప్లాన్ చేశారు. ఈ సెకండ్ పార్ట్ షూటింగ్ దాదాపుగా ఫినిషింగ్ స్టేజ్కి వచ్చేసింది. మోహన్ లాల్, శివరాజ్ కుమార్ తమ పోర్షన్స్ను కంప్లీట్ కూడా చేసేశారు. కానీ నెల్సన్ టార్గెట్ ఇంకా పెద్దది. ఈసారి సినిమాలో మరికొంతమంది బిగ్ స్టార్స్ను చూపించి ఆడియన్స్ను థ్రిల్ చేయాలని డిసైడ్ అయ్యారు. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది. ఈ మూవీలో ఒక పవర్ఫుల్ గెస్ట్ రోల్ కోసం మొదట నందమూరి బాలకృష్ణ పేరు బలంగా వినిపించింది. ట్రేడ్ వర్గాల్లో కూడా బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని టాక్ వచ్చింది. కానీ దురదృష్టవశాత్తు కొన్ని డేట్స్ ఇష్యూస్ వల్ల, స్క్రిప్ట్ పరంగా ఉన్న మార్పుల వల్ల బాలయ్య ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్టు సమాచారం. ఇక బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ కూడా ఈ రేసులోకి వచ్చారు. అయితే షారుఖ్ ప్రస్తుతం తన సొంత ప్రాజెక్ట్ కింగ్ పనుల్లో బిజీగా ఉండటంతో జైలర్ 2కి నో చెప్పేశారట. ఇక విలక్షణ నటుడు విజయ్ సేతుపతి పాత్ర కూడా క్యాన్సిల్ అయినట్టు ఇండస్ట్రీ టాక్. ఒకవైపు రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ దగ్గర పడుతోంది, షూటింగ్ పూర్తవుతోంది. కానీ గెస్ట్ రోల్స్ కోసం నెల్సన్ పడ్డ శ్రమ మాత్రం ఇప్పటికీ ఫలితాన్ని ఇవ్వటం లేదు. బిగ్ స్టార్స్ హ్యాండ్ ఇవ్వటంతో ఇప్పుడు నెల్సన్ ప్లాన్ బి ఏంటి అనేది ఆసక్తికరంగా మారింది. కొత్త స్టార్స్ కోసం వేట కొనసాగిస్తారా, లేక ఉన్న రోల్స్తోని మేనేజ్ చేస్తారా? ఏది ఏమైనా జైలర్ 2లో రజనీకాంత్ మార్క్ యాక్షన్ మాత్రం పక్కా అని అర్థమవుతోంది. నెల్సన్ మేకింగ్ స్టైల్ మీద ఫ్యాన్స్కో ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది.